మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి జగనన్న రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి మహిళల సంపూర్ణ సాధికారతే లక్ష్యంగా సీఎం జగనన్న సుపరిపాలన సాగిస్తున్నారని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్ జ్యోతి నగర్ 6వ వీధిలో మహిళా దీవెన కార్యక్రమంలో ఆదాల మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో సంపూర్ణ సాధికారత సాధించినప్పుడే వారి కుటుంబంతో పాటు రాష్ట్ర దేశ అభివృద్ధి కూడా గణనీయంగా పెరగడం సాధ్యమవుతుందని ఈ అంశాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారతే లక్ష్యంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. సంక్షేమం పథకాల లబ్ధిలోనే కాకుండా 50% నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించిన గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఆదాల పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో మహిళ బాధ్యతగా వ్యవహరించడం పట్లే పురుషులందరూ సమాజంలో వివిధ రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నారని ఆదాల స్పష్టం చేశారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి ఇంతగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి మహిళ ఆదరించాలని సీఎం జగనన్న ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తాను నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ తామిద్దరిని ఆశీర్వదించి ముఖ్యమంత్రి ఆశయాలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రతి మహిళ పురుషులతో సమానంగా ఇన్ని రంగాలలో మెరుగైన ప్రతిభ కనపరిచి రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ అధ్యక్షతన ఆ డివిజన్ ఇన్ఛార్జీలు మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, పుల్లూరు చంద్రమౌళి, షేక్ బాబుల ఆధ్వర్యంలో నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి, 27వ డివిజన్ ఇన్ఛార్జ్ సన్నపురెడ్డి వెంకట సుబ్బారెడ్డి సహకారంతో జ్యోతినగర్ 6వ వీధిలో మహిళా దీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు.